నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కు స్వాగతం. ఆహారంలో మేటి చపాతి. ఈరోజు మనం చేయబోయేది ముల్లంగి చపాతి. ముల్లంగి చపాతి రుచికరం, ఆరోగ్యకరం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 2 ముల్లంగి, 3 కప్పులు గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. ఫ్రై చేయడానికి అవసరమైనంత నూనె. ముల్లంగిని శుభ్రం చేసి పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి. మొత్తం ముల్లంగిని ఇలా చక్కగా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురుముకోవాలి. గుజ్జు ఈ విధంగా ఉంటుంది, అంటే ఇది నీటితో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నటువంటి ఉప్పు వేసేయాలి, కొద్దిగా జీలకర్ర వేసేయాలి. ఈ రెండింటిని కొంచెం కలుపుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జునంతటిని మంచిగా కలుపుకొని దీంట్లో ఎంత గోధుమ పిండి పడుతుందో అంత గోధుమ పిండి వేసి చపాతీలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పట్టినంత గోధుమ పిండిని మాత్రమే వేయాలి. చపాతీ పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ముల్లంగి తురుములో గుజ్జు వేసి ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా భక్షాల పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిపైన 1 స్పూన్ నూనె వేసి ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఇనుప పెనం పెట్టుకున్నట్లయితే చపాతీ మంచిగా సమానంగా కాలుతుంది. ఈలోగా మనం రొట్టె తయారు చేసుకుందాము. దీన్ని సిమ్లో పెడదాం. మనం పిండి కలిపి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. పిండిని ఇంత ముద్ద తీసుకోవాలి. చపాతీకి సరిపడేంత ముద్ద తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకొని పిండిని ఈ విధంగా భక్ష్యాలు ఒత్తినట్టుగా ఒత్తుకోవాలి. ఇది మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తుకోవచ్చు. రొట్టె ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు పెనం కాలింది. దీనిపైన కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ పేపర్ని, బటర్ పేపర్ను ఇలా వేసేయాలి. పేపర్ ఇలా మెల్లగా తీసేయాలి. ఈ విధంగా తీసేయాలి. ఈలోపుగా మనం ఇది కాలేలోపు ఇంకొక రొట్టె తయారు చేసుకుందాం. ఇలా చూసుకోవాలి మధ్యలో. ఇలా అన్ని వైపులా సమంగా కాలేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక చపాతీని పెనం పైన వేసుకుందాం. దీన్ని సిమ్లో పెట్టేసి ఇలా వేసుకొని మెల్లగా పేపర్ను తీసేయాలి. ఇలా తీసేయాలి. మంటను మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా చూసుకొని 2 వైపులా కాలాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకొక చపాతీ వేద్దాము. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎందుకంటే మన నూనె చేయితోటి చపాతీ ఒత్తాం కనుక ఎక్కువగా నూనె పట్టదు. ఇలా 2 వైపులా కాలాక ప్లేట్లోకి తీసుకుందాం. ముల్లంగి చపాతీ రకరకాలుగా చేస్తారు. కొంచెం ముల్లంగి వెగటు వాసన ఉంటుంది, కానీ ఇలా పిండిలో కలిపేసి చేసిన ముల్లంగి ఎటువంటి వాసన ఉండదు, మంచి రుచిగా ఉంటుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం.
ముల్లంగి చపాతీ రెడీ అయిపోయిందండి. ముల్లంగి కూర ఇష్టపడని వాళ్ళు కూడా చపాతీ చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి ఏ కూరైనా బాగుంటుంది. ఆకుకూర పప్పు అయితే ఇంకా బాగుంటుంది. ఈరోజు నేను ఆకుకూర పప్పుతోటి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా తిని చూడండి, రుచి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో మీకు వెంటనే వస్తుంది.